చాలా 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 బాగా పాడారు చిన్నారులు. సరే, తదుపరి కార్యక్రమం ముందు మరొక సందేహం అండి. అసలు పెళ్ళి అంటే ఏంటో చెప్పండి. పెళ్ళి అంటే అది నూరేళ్ల మంట, అదే నూరేళ్ల పంట. ఏదో వికీపీడియా జవాబులు చెప్పకండి. అసలు పెళ్ళి అంటే ఏంటో చెప్పు. మరి పెళ్ళంటే అప్పుడు నాన్నగారు తెలియదండి, తెలియనిదే చెప్పాలి. మరి నేను చెప్తాను, వినండి. పెళ్ళి అంటే ఒక వర్క్ షాప్ అండి. వర్క్ షాపా? అయ్య బాబాయ్. ఎందుకు వర్క్ షాప్ అంటే భర్త వర్క్ చేస్తాడు, భార్య షాపింగ్ చేస్తుంది. అదే అన్యోన్య దాంపత్యం. ఒప్పుకుంటారా అండి? బానిస బతుకు నుండి విముక్తి ఎప్పుడు? చెప్పండి, ఒక్కసారి చెప్పండి. సర్లే, తెలివికి సంతోషించాను. కానీ తదుపరి మీరు మన క్వాడ్ సిటీ వెంకటేశ్వర స్వామి మీద మీరు రచించిన సంస్కృత గీతాన్ని వారికి వినిపిద్దామా? తప్పకుండా. మైలాన్ పురవాస మమ హృదయాకాశ సదా వికాస అంటూ పాడబోతున్నటువంటి చిన్నారులు పశ్చిమ భారతి గ్రూప్, రచన మరియు కూర్పు మనోజ్ పెండ్యాల. పాడబోతున్న వారు అరుంధతి మౌర్య, ధృవతేజ పెండ్యాల, మనోజ్ పెండ్యాల. మీకు ఇంకా చెప్పే అవసరం లేదు ఏం చేయాలో. థ్యాంక్ యూ. చాలా బాగా పాడింది కదా. అంత బాగుంది. అంశు, మనం చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. కాదు, నా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయలేదు? ఫ్లైట్ వెళ్ళే రోజు ముందు నేను కాల్ చేశా కదా. ఎయిర్ప్లేన్లో వెళ్తున్నా అని ఎయిర్ప్లేన్ ముందు పెట్టేసా. ఎయిర్ప్లేన్ వెళ్ళే రోజు ముందే పెట్టేశావా? సరే, యుఎస్లో 1 year ఉంటున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ యుఎస్ యాక్సెంట్ కొంచెము కష్టం ఉంది. నా ఇండియన్ ఇంగ్లీష్ తేడా ఉంటుంది. నాకు అమెరికన్ ఇంగ్లీష్ నేర్పిస్తావా? అవునా? ఇంగ్లీష్ నాతో మాట్లాడు, నేను నీకు చెప్తా. SCHOLAR ఎలా ప్రొనౌన్స్ చేస్తావు? స్కాలర్. ఏంటి స్కాలర్? ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఇంగ్లీష్లో స్కాలర్ కాదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ప్రొనౌన్స్ చేయొద్దు, రోల్ చేయాలి. రోల్ అంటే? సో ద హ్యాస్ టు రోల్ అన్నమాట. స్కార్ అలా దూకుతూ చెప్పకూడదు, కొంచెం నిలబడి చెప్పు. స్కాలర్. ఇంకొంచెం ప్రాక్టీస్తో వచ్చేస్తుంది. ఏమో లేదు. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. మన గోల్ ఎలానే ఉంటుంది. సో ప్లీజ్ వెల్కమ్ event 6 Little Talks, choreographed by Sandhya Chidananda and Sushma Yannamala. మన డాన్సర్స్ లక్ష్మి ఈశాని కాటకిరెడ్డి, నిత్య బాబిరెడ్డి, అద్విక దత్త సుందరగిరి, శాస్త్రి రామప్రసాద్, షార్వి సెన్రాజ్, ఆర్హా సింగ్, శ్రేష్ఠ పినింటి, ఐశాని చిదనంద, ఆరాధ్య కన్నపిరాన్, లక్ష్మి కార్తికలింగ, and last but not least Shraddha Suman Panda. Please welcome Little Talks. ఒక చిన్న ధార్మిక స్పిరిచువల్ అనౌన్స్మెంట్. నటరాజా, మన క్వాడ్ సిటీ దేవాలయంలో రథ నిర్మాణం జరుగుతుంది. ఒక డెడికేటెడ్ రథం మన దేవాలయానికి దాని నిర్మాణం జరుగుతుంది. ఈ అవకాశం, అందులో పాలు పంచుకునేటువంటి అవకాశం మీ అందరికీ దక్కాలని, ఒకసారి మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలని మా అభిలాష. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. క్వాడ్ సిటీ దేవాలయానికి ప్రత్యేకమైనటువంటి ఒక రథ నిర్మాణం జరుగుతుంది. అందులో మీరు కూడా తమ వంతు భాగస్వామ్యాన్ని పంచుకోగలరని మా ప్రార్థన, మా అభిలాష. అదిగోండి, ఒకసారి ఇంత చక్కటి రథం మన దేవాలయానికి రాబోతుంది. అందులో మీరు కూడా భాగస్వాములు కండి, మీరు కూడా ఆ భాగ్యాన్ని వినియోగించుకోండి. నమస్కారం. ఒక క్విక్ వార్నింగ్, ఇప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ దిగకపోతే అవుతుందంటే వెళ్ళండి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ బ్రేక్ తీసుకుంటారు. సరే, వీళ్ళకి అర్థమైంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. లిటిల్ ఏంజల్స్ ఎంత ముద్దుగా చేశారు కదా. నిజంగానే యాంజల్స్ ఆడుకున్నారు. అంశు, కూడా కొత్త సినిమాలు చూసావా? లైక్ మ్యాడ్, గుంటూరు కారం, ప్రేమలు. Actually, I watched RRR.
అదేమో కొత్త మూవీనా? కాదు, లాస్ట్ ఇయర్ వచ్చింది కదా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ది. ఓ ఆరా నేను కూడా అదే అన్నా కదా. నీ ఇంగ్లీష్ తలగుండా ఏంటి అట్లా ఆరనో? సరేలే, కానీ తెలుసా ఇక్కడేమో నా పేరును కూడా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నారు. నువ్వు నాకు కామెడీ చేయి, కానీ ఇక్కడేమో నన్ను ఆషు ఒకసారి, ఆశీష్ ఇంకోసారి, నా పేరుని మొత్తం రాంగ్ అంటారు. అయ్యో సరేలే, ఇక్కడ నేను నీకు చెప్తా, ఈ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పేర్లు నేను చాలా మంచిగా చెప్తా. సో మీరు అందరు జాగ్రత్తగా వినండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ is event number 7, The Little Angels, choreographed by Suhaja Tadinada. మన డాన్సర్స్ పేర్లు ఈషా బాబిరెడ్డి, నందన మాలపాటి, తినశ్రీ కమటం, ఆద్య దొండపాటి, రిషిత పాపిరెడ్డి అండ్ శైవి దత్త సుందరగిరి. Please welcome Little Angels. వావ్, ఎంత బాగా చేశారు కదా. ఏ కృతిక, అర్థమైందా నీకు? ఏ శరణ్య, ఏం చూస్తున్నావే? కానీ 1 year ఇక్కడే చదువుకుంటున్నావు కదా, యుఎస్ ఎలా అనిపిస్తుంది? నాకు ఎందుకు వచ్చినానో లాగా అనిపిస్తుంది. Why? నాకు ఒక తెలిసిన అమ్మాయితో మాట్లాడితే ఒక రియాలిటీ చెక్ వచ్చింది. ఇంకా మనం క్లీన్ చేసుకోవాలి, వంట చేయాలి, హాస్పిటల్ బిల్స్, కాలేజ్ బిల్స్, ట్యాక్స్ అన్నీ పిచ్చి కాస్ట్ ఉంటాయి. మళ్ళీ కాలేజ్లో తినడానికి ఫుడ్, ఇంకా కూర్చోడానికి బెడ్ తప్ప ఇంకేం ఉండదు. వామ్మో, ఇంత స్పీచ్ ప్రిపేర్ అయ్యావా? నిజమే, కానీ నువ్వెందుకు ఇంత నెగిటివ్గానే ఉంటావు? లైట్ తీసుకో. చూడు మన తెలుగు వాళ్ళ ఆడియన్స్లో ఎంతమంది ఉన్నారో. నీకు ఈ షో బోర్ కొడుతుందా? మరి ఆడియన్స్ ఎంత క్వైట్గా ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. క్వైట్గా ఉన్నారా? వామ్మో, ప్రతికించావులే. నెక్స్ట్ ఈవెంట్ 8ని స్టార్ట్ చేద్దాం. Please welcome the rock celebrities choreographed by Anusha Paruchuru and Sri Nitya Nagabandi. The performers are Jay Shaurya Paruchuru, Sri Aryan Dondapati, Kartikeya Korla, Satvik Kukkadapu, Anne Katiki Reddy, Advait Nagabandi, Srihit Varma Nandi Mandalam, and Sayan Nikhil Yeluru. Please welcome rock celebrities. అబ్బా, ఈ అబ్బాయిలో అల్లు అర్జున్ లాగానే పర్ఫార్మ్ చేసింది. ఏ మను, నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ కదా, నీకు ఎట్లా అనిపించింది? అవును, నిజంగా స్టేజ్ రాక్ చేసేసారు. కానీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయ్యే ముందు నాకు ఆడియన్స్తో ఒక విషయం చెప్పాలి. ఏంటి? అందరికీ క్రోధి రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అబ్బో, ఇంత సంస్కరమైన తెలుగు ఇప్పుడు నేర్చుకున్నావా? ఈ ఒక్క ముక్కే వచ్చు. ఇండియాకి వెళ్తున్నా కదా, ఆ షాప్ వాళ్ళు నా ఇంగ్లీష్ తెలుగు వింటే ప్రైసెస్ గాలిలో ఎదురుస్తారని ఈ ఒక్క ముక్క నేర్చుకున్నా. వామ్మో, నువ్వు బాగానే ప్రిపేర్ అయినా కదా. ఆఫ్ కోర్స్, మరి నువ్వు కాలేజ్కి రెడీయా? నేను అన్ని ప్రొఫెసర్స్కి ఈమెయిల్ చేసా. I planned my breakfast plan and got a gym membership. ఏంటి, అయితే నువ్వు లక్ష్మీ వంశీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయావు? పర్ఫార్మెన్స్ మధ్యలో మంచిగా యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకున్నా. నిజం చెప్పాలంటే మనకి స్పాన్సర్షిప్ ఇవ్వాలి ఈ పాయింట్కి. వామ్మో, టైం చూసావా, మనకి ఇంకా. ఓ అవును. కానీ దిస్ వాజ్ రియలీ ఫన్. నెక్స్ట్ ఇయర్ నేను నీకు హిందీ నేర్పిస్తా. మళ్ళీ నెక్స్ట్ ఇయరా? ఇక్కడ తెలుగుకే దిక్కు లేదు, మరి హిందీలో ఎలా బోలాగా? చూద్దాం, బ్యాక్ స్టేజ్ మాట్లాడుకుందాం. ముందు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనౌన్స్ చేద్దాము. పాపం ఈ డాన్సర్స్ ఆడియన్స్కి డ్యాన్స్ చూపించడానికి బ్యాక్ స్టేజ్ ఎంత వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ event number 9, Fab and Funky, choreographed by Lavanya Bondada and Vinila Pangaluri. The dancers are Lavanya Bondada, Vinila Pangaluri, Divya Boloju, Srilata Gantla, and Anuhya Pangaluri. Please welcome Fab and Funky. ఎలా ఉందండి జోష్? ఫ్యాబ్ అండ్ ఫంకీ. ఇలాంటివి
ఇంకా చాలా రాబోతున్నాయి. సార్ రామ్ పరివార్ ఇప్పుడు అవైలబుల్ 1, 2, 3 ఏమో స్టాండింగ్ మైక్స్, 3, 4, 5 ఏమో కార్నర్లెస్ మైక్స్. అంతేగా కన్ఫర్మ్. మమ్మీ వచ్చింది అదే ఇప్పుడు స్టాండింగ్. మన రామ్ పరివారం గ్రూప్ రాబోతుందండి. వాళ్ళు వచ్చే ముందు కాస్త వాళ్ళకి స్టేజ్ మీద సర్దుకోవడానికి ఆ సమయం పడుతుంది. సరే, చక్కటి కాలక్షేపం చేద్దాం. మనము సంభాషణ నైపుణ్యము, కమ్యూనికేషన్ స్కిల్ అంటూ ఉంటాం కదండి. ఒక రాజుగారి దగ్గరికి ఓ పండితుడు వచ్చాడు. ఆ పండితుడు వస్తే రాజుగారు, ఏమయ్యా, నువ్వు చెప్పేటువంటి కవిత్వం నాకు నచ్చితే నీకు నేను సన్మానం చేస్తా, నువ్వు చెప్పే కవిత్వం నాకు నచ్చకపోతే నిన్ను ఉరి తీస్తానంట. సరే, బాగానే ఉంది. ఈ కవిత్వం చెప్పాట ఈ కవి గారు, రాజుగారికి నచ్చలేదు. అయిపోయింది, ఈ కవి గారిని ఉరి తీయండి అని చెప్పాట. అయితే కవి అన్నట, అయ్యా, నన్ను ఉరి తీసే ముందు ఒక్క శ్లోకం వినండి, నేను ఒక్క శ్లోకం చెప్తా, అది వినండి. విన్న తర్వాత మీరు నన్ను ఉరి తీద్దామా లేదా అని చూద్దరు. కానీ ఆ కవి గారు అంటున్నాట, మహారాజా భట్టిర్నష్ట, ఓ మహారాజా, భట్టి అనేవాడు పోయాడయ్యా ఈ మధ్య. భారవిశ్చాపి నష్ట, భట్టిర్నష్ట భారవిశ్చాపి నష్ట. మహారాజా, భట్టి పోయాడయ్యా, తర్వాత భారవి పోయాడు. భిక్షుర్నష్ట, భిక్షుకుడు అడుకునేటువంటి వాడు పోయాడయ్యా. భీమసేనోపి నష్ట, ఆ సైన్యంలో భీమసేనుడు అనే సైన్యాధిపతి ఉన్నట్ట, వాడు బీకట, వాడు పోయాడు ఏదో రోగం వచ్చి. మహారాజా భుక్కుండోహం, నా పేరు భుక్కుండు, నా పేరు భుక్కుండు. భూపతిస్త్వం, ఈ మహారాజు పేరు భూపతి. అయ్యా, మీరు నన్ను చంపితే తర్వాత మీరే, ఎందుకంటే యముడు భకార గుణితం మీద పడ్డాట. భట్టి పోయాడు, భారవి పోయాడు, భిక్షుకుడు పోయాడు, భీమసేనుడు పోయాడు. నన్ను కనుక చంపితే మహారాజా తర్వాత నువ్వే యమధర్మరాజు నీ మీదే కొరడా చూపిస్తాడు అనగానే, అమ్మ బాబోయ్, నీ కవిత్వం నచ్చలేదు కానీ మహాప్రభు నీ సమయస్ఫూర్తి నాకు నచ్చిందని చెప్పి ఆ కవి గారికి సన్మానం చేసి పంపించాట. అట్లాగా ప్రాణాపాయం నుండి కూడా సమయస్ఫూర్తితో గట్టెక్కొచ్చు అని మన ప్రాచీన సాహిత్యం చెబుతున్నది. ఇది భోజ కాళిదాస కథలు అని అద్భుతమైనటువంటి కథలు, మీకు ఓటుకునేటువంటి వాళ్ళు చదవండి. అయితే ఏమయ్యా ధ్రువ, చక్కగా రాముని ఒక్కసారి తేట తెలుగు పద్యంలో స్తోత్రం చేద్దామా? చదువు. శ్రీ రఘురామచారు తులసీదలదామ శమ క్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్ముక్త శౌర్య రమాలలామ దుర్వారకబంధ రాక్షసరి రామ జగజ్జన అల్పశారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇది దాశరథి శతకాన్ని రచించినటువంటి కంచర్ల గోపన్న రామదాసుగా ప్రఖ్యాతి వహించినటువంటి మహానుభావుడు రచించిన దాశరథి శతకంలోని పద్యం. ఆయన అంటాడు, రాముడు ఎంత గొప్పవాడయ్యా అంటే, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గదగట్టి భేరిగా డాండ 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 నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి సాటెదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇంత సెకండ్ పద్యం చెప్పాడు రామదాస్ గారు, చూడండి. అయితే అక్కడ సిద్ధమైన వెనకాల అయ్యా
రామాయణ కాలంలో త్రేతాయుగంలో రాముడు అయోధ్యకు రావడానికి 14 సంవత్సరాలు పడితే కలి ప్రభావం అండి. కలియుగంలో మన రాముని అయోధ్యకు తీసుకురావడానికి 500 సంవత్సరాల పైన పడింది. కలి ప్రభావం ఏం చేస్తాం, కానీ మన అదృష్టవశాత్తు మన భారత ప్రధాని యొక్క చొరవ చేత, అనేక మంది శ్రమ చేత మన రాముణ్ణి మన అయోధ్యలో సుస్థాపితం చేసుకున్నాం. ధన్యజీవులం. ఈ యొక్క రామ పరివారం ద్వారా దాన్ని మళ్ళొక్కసారి సంస్మరణ చేసుకుందాం. దాని గురించి వెనకాల ఈ రూపకంలో దాదాపు 25కి పైగా పిల్లలు ఉన్నారు. దగ్గర ఈ పేర్లు చదివేలోపు వెనకాల రెడీ అయిపోవచ్చు. రామ పరివారం దీంట్లో మధుబాల గురువుగారు, మధుబాల గండికోట వారి శిష్యరికంలో ఈ పిల్లవాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అవసరం లేదా? చాలామంది ఉన్నారండి, దాదాపు 30 పైగా పిల్లలు అక్కడ మీకు తెర మీద కనబడుతూనే ఉంది. కాబట్టి మనము రామ పరివారం అనేటువంటి ఈ నాటికను చూసి సంతోషిద్దాం. గట్టిగా మీ చప్పట్ల మధ్య ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోండి. Okay, playing. Ready, start. శ్రీ గురుభ్యో నమః.